తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. ఇండియా బౌలింగ్ భారాన్ని ఏళ్లపాటు భుజాలపై మోసిన స్పిన్ యోధుడు రవిచంద్రన్ అశ్విన్ సుదీర్ఘ కెరీర్కు గుడ్ బై చెప్పేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇన్నాళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడం తన అదృష్టమని, గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు. చెన్నైలోని సెయింట్ బేడెస్ ఆంగ్లో ఇండియన్ స్కూల్లో 20 సంవత్సరాల క్రితం మొదలైన ఓ కుర్రాడి ప్రయాణం భారత క్రికెట్లో ఒక పెద్ద మలుపుగా మారింది. అప్పట్లో మీడియం పేస్ బౌలింగ్ చేస్తున్న ఆ కుర్రాడి పేరు రవిచంద్రన్ అశ్విన్. ఆ రోజున కోచ్ విజయ్ కుమార్ సూచనతో ఆ కుర్రాడు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. బంతిపై అతడి నియంత్రణ చూసి కోచ్ ఆశ్చర్యపోయారు. అతడిలో ఏదో ప్రత్యేకత ఉందని గుర్తించి ఆఫర్ ఇచ్చారు. దీంతో అశ్విన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ను కసరత్తు చేసి భారత క్రికెట్కు ఒక విలక్షణ స్పిన్ ఆల్రౌండర్ను అందించాడు. అశ్విన్ 106 టెస్ట్ మ్యాచ్లలో 537 వికెట్లు సాధించి టెస్ట్ క్రికెట్లో అత్యంత విజయవంతమైన స్పిన్ బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. అశ్విన్ 268 లెఫ్ట్ హ్యాండర్ల వికెట్లు పడగొట్టడం దానిలో ఓ రికార్డు. సమకాలీన క్రికెట్లో అతడు అత్యంత తెలివైన బౌలర్గా పేరొందాడు. పిచ్ పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుని తన వ్యూహాలను అనుసరిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా వికెట్లు సాధించగలడు. అశ్విన్ కేవలం బౌలర్ మాత్రమే కాకుండా అద్భుతమైన బ్యాటర్ కూడా. 25.53 సగటుతో 3503 టెస్ట్ పరుగులు చేశాడు. ఐపీఎల్లో కూడా తనదైన ముద్ర వేశాడు. 2008లో ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్కు కీలక ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2010, 2011 సీజన్లలో ఛాంపియన్గా నిలపడంలో అతడి కృషి మరువలేనిది. అశ్విన్ తన అంతర్జాతీయ కెరీర్లో అత్యంత సమర్థమైన బౌలర్గా మాత్రమే కాకుండా జట్టులో కీలక ఆటగాడిగా కూడా నిలిచాడు. ముఖ్యంగా జడేజాతో కలిసి అతడు ఆడిన స్పిన్ ద్వయం జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించింది. 2024 సెప్టెంబర్ నాటికి ఈ జోడీ 45 టెస్టులలో 34 విజయాలు సాధించింది. ఇప్పుడు అశ్విన్ దూరం కావడంతో టీమిండియా స్పిన్ లైనప్లో ఖాళీగా ఉండిపోతుంది. అతడి మెరుపులు, స్పిన్ బౌలింగ్ ప్రత్యేకత టీమిండియాకు ఎప్పటికీ మిస్ అవుతుంది.